లక్కీ కండిషన్ చాలా సీరియస్గా ఉండడంతో మిత్ర లక్కీని ఎత్తుకొని హాస్పిటల్కి వెళ్తాడు. ఇక అక్కడ లక్కీకి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు జానుతో మనీషా మీ అక్క నిర్వాహకం వల్ల ఇంటి దగ్గర తగ్గిపోవాల్సిన జ్వరానికి హాస్పిటల్ వరకు రావాల్సి వచ్చింది. అయినా జ్వరంతో ఉన్న పిల్లను ఎవరైనా కంటి పాపలాగా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా నిర్లక్ష్యంగా వదిలేసి ఎవరైనా వెళ్తారా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక అప్పుడు దేవి అని లక్కీ తన కన్న కూతురు కాదు కదా, అందుకే లక్ష్మి అలా చేసింది. అదే ఒకవేళ జున్నుకి ఇలా జరిగి ఉంటే, ఇటువంటి పరిస్థితుల్లో జున్ను ఉంటే లక్ష్మి అంత తేలిగ్గా వదిలేసి వెళ్ళగలుగుతుందా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్ర ఒకవేళ లక్కీకి పొరపాటున ఏదైనా జరిగితే ఆ లక్ష్మిని ఊరికి వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక లక్కీ కండిషన్ తెలుసుకున్న లక్ష్మి పరుగున హాస్పిటల్కి వస్తూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.